ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద దిక్కు అని ఆయనకు పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్టీ చేరికల అంశంలో తనను సంప్రదించలేదంటూ అలకబూనిన జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. చిన్న చిన్న సమస్యలుంటే వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. నా పార్టీ నా గౌరవం ఈ పార్టీ నమ్ముకొని మనం పనిచేసుకుంటూ పార్టీ నన్ను గౌరవించడానికి ఎందుకు ఆ పార్టీ పదవి వచ్చి వదులుకుంటాను. సరైన నాయకులు లేకపోతే అన్న 2 సార్లు పోటీ చేసి 2009లో దాని నష్టం వచ్చింది. మనకు ఎన్నిసార్లు ఊక జీవన్ రెడ్డికి వేయాలని చెప్పేసి దేనికి సంకేతం అన్న మీరు సీనియర్ చెప్పండి. గంట సేపు మంత్రి ఇంట్లో కూర్చొని పెట్టుకుని ముచ్చట్లు పెడుతుంటే ఏకాంతంగా దానికి ఏం సంకేతం మీరే చెప్పండి. అభివృద్ధి గురించి చర్చించడానికి బయట ఆఫీస్లో కూర్చొని చర్చించవచ్చు కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు పెద్దలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి. మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని, ఈ విషయం అంతా కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని, వారు పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం. తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరోవైపు తమ అనుచరులతో కలిసి చర్చించాక నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి అన్నారు. మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుడిని ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అధ్యక్షులు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యాబలం అనే భావనే కావచ్చు, ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకొని జరుగుతుంది.